గురుగ్రహ దోషాలు తొలగి గురుబలం కలగాలంటే హయగ్రీవ స్వామిని ఆరాధించాలి. జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివితే గురుగ్రహ అనుకూలం కలుగుతుంది. భక్తి భావము, ఉన్నత విద్య, విదేశీ విద్య కలగాలంటే గురుగ్రహ అనుగ్రహం ఉండాలి. గురుగ్రహానికి అధిదేవత వాయుగ్రీవుడు. సకల విద్యాతి దేవత అయిన శ్రీమన్నారాయణుడు హయగ్రీవునిగా అవతరించారు. సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుంచి విద్యాశక్తిని సముపార్జించారని హయగ్రీవ స్తోత్రంలో దేశికాచార్యులు పేర్కొన్నారు. హయగ్రీవోపాసన వాక్శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపజేస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం విద్యా విధానం హయగ్రీవం ఉపాస్మహే అంటే జ్ఞానం, ఆనందం మూర్భీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృత కలిగి సర్వ విద్యలకు ఆధారపూరితమైన విద్యాది దేవత హయగ్రీవునకు నమస్కారము. హయగ్రీవుని పూజించడం వలన విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి. విద్యార్థులు హయగ్రీవుని పూజించడం వల్ల చదువు బాగా వస్తుంది. పిల్లలున్న ఇంట హయగ్రీవుని పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి ఉన్నత విద్యను అందిస్తుంది. అష్టైశ్వర్యాలు ప్రసాదించే హయగ్రీవ స్తోత్రం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది వాదినాం నరం ముచ్యంతి పాపాని దరిద్రమియో మోహితం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది మోపదే తస్య నిస్సరతే వాని జహ్నుకన్య ప్రహత్వతం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది మోద్వనం విశోభతే స వైకుంఠ కవోటనం శ్లోకృతయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం వాదిరాజ యదిష్టోత పఠతాం సంపదాం పదం. ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. భావము. హయగ్రీవ హయగ్రీవ అనే శబ్దాన్ని పలికితే చాలు అట్టి మానవుని పాపాలన్నీ తొలగి అతని దరిద్రం తొలుగుతుంది. హయగ్రీవ హయగ్రీవ అనే పలికితే చాలు నిస్సందేహంగా గంగాదేవి ప్రవాహంలాగా చదువు వస్తుంది. అంటే సర్వ విద్యలు వస్తాయన్నమాట. హయగ్రీవ హయగ్రీవ అనే ధ్వనిని వింటే చాలు వైకుంఠం యొక్క తలుపులు తెరుచుకుంటాయి. అంటే వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది. హయగ్రీవుని పదములతో మిళితమైన ఈ 3 శ్లోకాలు దివ్యమైనవి. ఎవరైతే వాటిని స్మరిస్తారో వారికి సంపదలు కలుగుతాయి. జ్ఞానానికి ప్రతీకగా ఉద్భవించిన హయగ్రీవ మూర్తి స్తుతి చేసిన వారికి సర్వ విద్యాబుద్ధులు కలుగుతాయి. విద్య ఉన్న చోట అడగకుండానే అష్టలక్ష్ములు కొలువై ఉంటారు. అంటే మానవ జీవితానికి సర్వ సుఖాలు అందినట్లే. హయగ్రీవుడు ఆవిర్భవించిన శ్రావణ పౌర్ణమి నాడైన హయగ్రీవ స్తుతిని చేసిన వారికి జ్ఞానం, సకల సంపదలు చేరువవుతాయి. పిల్లలు నిత్యం హయగ్రీవ స్తుతి చేస్తుంటే ఇక వారికి విద్యలో ఎదురుండదు. చక్కటి సత్ఫలితాలు తథ్యం. మంత్రశాస్త్రం ఏం చెబుతోందంటే ఉపాసనాపరంగా మానవ, జంతు ఆకృతి కలిగిన దేవతలు శీఘ్ర అనుగ్రహదాతలు. అటువంటి దైవాలు శ్రీ హయగ్రీవ స్వామి వారు ఒకరు. శ్రీ హయగ్రీవ స్వామిని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వారికి సర్వ విద్యలు కరతకలామవడమే కాక సర్వ సంపదలు లభించడం తథ్యం. విశుద్ధి విజ్ఞాన ఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణ బుద్ధి దీక్షం దయానిధిం దేవభృత శరణ్యం దేవం హయగ్రీవాయం ప్రద్యతే సర్వజన సుఖినో భవంతు. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.